నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని బీఎస్ఆర్ కాలేజ్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం అసోసియేషన్ అపస్మా ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ టాలెంట్ టెస్ట్ కు నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి అనంతరం మొదటి 3 స్థానాలు పొందిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. వీరితో పాటు 10 స్థానాలలో విజేతలకు ప్రోత్సాహక బహుమతులు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా విచ్చేసిన ఆత్మకూరు సిఐ గంగాధర్ విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు తెలియజేశారు. అనంతరం టాలెంట్ టెస్ట్ లో గెలుపొందిన విద్యార్థులను అభినందిస్తూ వారికి మెడల్స్, ట్రోఫీ మరియు నగదు బహుమతి అందజేశారు. పక్కాగా చెప్తున్నాను, +2 వరకు ఎవరైతే మొబైల్ ఫోన్ వాడరో వాళ్ళందరూ కూడా 100% సక్సెస్ అవుతారు. 100% సక్సెస్ అవుతారు. ఎవరైతే మొబైల్ ఫోన్ ఎడిక్ట్ అవుతారు, సార్ చెప్పారు ఇందాక, రేషియో మారింది అమ్మాయిలు అబ్బాయిలు అని. రేషియో మారినా, మీరే మీ కర్మ మార్చుకున్నారు. అమ్మాయిలు చేస్తున్న పని ఏంటంటే స్కూల్లో తీసుకొచ్చి వ్యాన్ వదులుతున్నాడు, ఇంట్లో తీసుకెళ్ళి వదిలిపెడుతున్నాడు. 10th క్లాస్ అయిపోయి రెసిడెన్షియల్ పడేస్తున్నాడు. 2 years దానికి అన్ని బంద్, ఫోన్ బంద్, బైక్ బంద్, అన్ని బంద్. ఈ యదవలో 7th క్లాస్ నుంచి బైక్ స్కూటీలు తోలుతున్నారు సార్. తోలడము, మొబైల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. వాడు ఫ్రీ రాడికల్ అయిపోతున్నాడు. మెడిసిన్ లో చూడండి, 60% గర్ల్స్, 40% బాయ్స్, అందరికి విజయాలు వస్తున్నాయి సార్. దీని కేవలం సక్సెస్ రేట్ అమ్మాయిలకు ఎందుకు ఉంటుందంటే వీళ్ళకి మొబైల్ ఫోన్ ఇవ్వడం లేదు. మొబైల్ ఫోన్ ఇవ్వడం లేదు. 10th క్లాస్ వరకు స్కూల్లో బంద్ చేస్తున్నారు. 10th కాగానే ఇంటర్మీడియట్ లో బంద్ చేస్తున్నారు. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అటు బీటెక్, ఇటు మెడిసిన్ వెళ్ళిన తర్వాత నువ్వు ఆల్రెడీ పెద్ద మనిషి అయి ఉంటావు, ఇబ్బంది లేదు. ఆల్మోస్ట్ నువ్వు మెచ్యూర్ డేస్కి వచ్చావు, అబౌవ్ 17, అబౌవ్ 18కి వచ్చావు. కాబట్టి ఇక నువ్వు ఏమో పుట్టినప్పుడు స్టేజ్ దాటిపోయింది. నువ్వు కష్టపడేది, నువ్వు బాగా చెడిపోయే వయసు దాటిపోయింది. అప్పుడు దాకా మిమ్మల్ని కాపాడుతున్నారు తల్లిదండ్రులు. సో దానివల్ల ఈ కార్డ్స్ లో సక్సెస్ రేట్ ఉంటుంది సార్. వాట్ ఐ అబ్జర్వ్ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్, అబ్బాయిల్లో వీళ్ళు వెనకబడిపోవడానికి కారణం బైక్ అవైలబుల్ ఉంటుంది, మొబైల్ ఫోన్ అవైలబుల్. ఈ రెండింటి వల్ల వీళ్ళ రేషియో తగ్గింది, వీళ్ళ రేషియో పెరిగింది. కాబట్టి మొబైల్ ఫోన్ వాడమాకండి, చాలా జాగ్రత్త. ఎందుకు చెప్తున్నానంటే నేను పొదలకూరు సిఈగా ఉన్నప్పుడు నాయుడు, డాక్టర్ బిఎస్ఆర్ జూనియర్ కాలేజీ రెయిన్బో స్కూల్ కరెస్పాండెంట్ ని. ఇక్కడ అపస్మా తరపున 3 లెవెల్లో ఎగ్జామ్స్ ఉంటాయి. వాటిల్లో ఫస్ట్ లెవెల్ స్కూల్ స్థాయిలో ఇంతకుముందు జరిగిపోయింది. తర్వాత ఈరోజు కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఈ రెయిన్బో స్కూల్ అంటే బిఎస్ఆర్ జూనియర్ కాలేజీ క్యాంపస్ లో ఈరోజు ఆ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. మా కరెస్పాండెంట్ మిత్రులు, వాళ్ళ అధ్యాపక బృందము, వాళ్ళ పిల్లలతో సహా ఈరోజు మా క్యాంపస్ లోకి వచ్చి ఈ ఎగ్జామ్ ని చాలా దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ ఎగ్జామ్ లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ విన్నర్స్ కి ప్రైజులు ఇవ్వటము, అదేవిధంగా టాప్ 10 లోపల పిల్లలకు కూడా ప్రైజులు ఇవ్వటం జరిగింది. తర్వాత రేపు 4వ తేదీ ఫిబ్రవరి లెవెల్ 3 డిస్టిక్ లెవెల్లో ఎగ్జామ్ కి ఇక్కడి నుంచి పిల్లలు అందరూ కూడా ఈ రోజు విన్ అయిన పిల్లలతో సహా అందరూ కూడా మళ్ళీ అక్కడికి కూడా పోయి మేము నెల్లూరులో దిగ్విజయంగా ఆ పరీక్షను కూడా మా స్థాయిలో నిర్వహించి విజయవంతంగా సక్సెస్ చేస్తామని తెలియజేస్తూ సంతోషిస్తున్నాం.